సార్ ఇలా మనం తీసుకున్నాం సార్, ఇది లెంత్ సార్. మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది వచ్చేసి ఇది క్యాపిటల్ ఎల్ అనుకున్నాం, ఇది ఎల్ అనుకున్నాం. ఈ ఎల్ వచ్చేసి మనకి 203 ఎంఎం ఎంత వచ్చింది. ఇప్పుడు మనకి ఏంటంటే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన క్రాక్ ఇలా పెట్టామనుకో. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ ఓకేనండి, దాన్ని మనం ఏమనుకున్నాం హియర్ H1 అనుకున్నాం. H1 అంటే హైట్ 1, అది క్రాక్ యొక్క డెప్త్ రిప్రజెంటేషన్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న దాన్ని మనం దీన్ని హెచ్ అనుకున్నాం. తర్వాత అది టోటల్ లెంత్. అవునండి, ఇక్కడ నుంచి ఈ సెంటర్ వరకు మధ్య ఉన్న గ్యాప్ ని సార్ అయిపోయిందా చేసావా? ఎక్కడ పడుతుంది సార్ డిస్ప్లే అయితే సార్ ఎందుకు ఎర్ర వస్తుంది సార్? సార్ ఒక్కసారి ఉన్నాను సార్. సార్ సార్ ఇప్పుడు చూడండి, ఇది L1 అనుకున్నాం, ఇది L కదా. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇప్పుడు L1 ఇది L కదా, అంటే లెంత్ రేషియో వచ్చేసి మనం ఏంటంటే L డివైడెడ్ బై L1 అనే వాల్యూస్ ని నువ్వు ఆల్రెడీ 10 టైమ్స్ అంటే 0.1 అంటే 0.1 అంటే ఏంటండి 0.1 వచ్చేటట్టుగా ప్లాన్ చేసాం. అంటే 203 ఆ రేషియో వచ్చేసి టోటల్ రేషియో వచ్చేసి L1 బై L కదా, L1 బై L ని 0.1 వచ్చేటట్టు పెట్టుకున్నాం. 0.1 కి నువ్వు ఆల్రెడీ చేసావు, 0.2 ఆల్రెడీ చేసావు, 0.3 కి ఆల్రెడీ చేసావు, అండ్ నువ్వు అప్ టు 0.9 వరకు చేసావు. అంటే 0.1 0.2 0.3 అప్ టు 0.9 వరకు నువ్వు ఆల్రెడీ చేసావు. ఓకేనా? బట్ కానీ మళ్ళీ ఏం చేసావు ఇక్కడికి వెళ్ళి అండ్ హియర్ H1 బై H. అవునండి, H1 బై H లో అంటే హైడ్రేషన్ అండ్ డెప్త్ రేషియో ఆఫ్ క్రాక్ ని నువ్వు 0.1 చేయలే, 2 నుంచి చేసి అది అర్థమైందండి. మనకి 0.9 వరకు నువ్వు ఆల్రెడీ చేసావు. అంటే ఏంటి, ఇంట్లో 0.1 లోను చేసేసావు, 0.1 లో 0.2 కి 0.3 కి 0.4 కి 0.9 వరకు చేసావు, 0.2 కి మళ్ళీ 0.2 0.3 0.9 వరకు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయావు. అవును సార్, అర్థమైందా? అంటే ఇక్కడ నేను ఇది ఏంటండి, ఇది ఇక్కడ ఇది లెంత్ రేషియో, ఇది 0.1 0.2. అదే షీట్ నెంబర్ 1, షీట్ నెంబర్ 2, షీట్ నెంబర్ 3 ఓకే సార్. అప్ టు షీట్ నెంబర్ 9 అంటే 0.9 వరకు నువ్వు ఆల్రెడీ చేసావు. అవును సార్. ఓకే అండి, ఇలా ఇవన్నీ కూడా దేని అండి, ఇవన్నీ కూడా లెంత్ రేషియోస్, ఇవన్నీ కూడా లెంత్ రేషియో ఫర్ డెప్త్ రేషియో వచ్చేసి అండ్ డెప్త్ రేషియో వచ్చేసి 0.9 కి ఇవన్నీ 0.9 డెప్త్ రేషియో దగ్గర 0.1 క్రాక్ లొకేషన్, ఇవన్నీ కూడా క్రాక్ లొకేషన్. ఇవన్నీ ఓకేనా సార్? ఇవన్నీ కూడా క్రాక్ లొకేషన్. ఏంటి అన్ని కూడా డెప్త్ రేషియో ఎంత అండి? 0.9. అర్థమైందా సార్? అప్పుడు చూసుకుంటే మనకేమవుతుందంటే ఎట్ 0.1 క్రాక్ లొకేషన్ దగ్గర ఓకేనండి మనకి ఉన్న అన్నిటికంటే యాంప్లిట్యూడ్ వాల్యూ ఎక్కువగా ఉంది.
0.1 నుంచి 0.9 వరకు నువ్వు కంపారిజన్ చేసుకుంటే యాంప్లిట్యూడ్ వాల్యూ 0.9 కి ఎక్కువ ఉంది అంటే లోయర్ ఫ్రీక్వెన్సీ దగ్గరే వేవ్ అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. అందువల్ల అండ్ దీని యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీ లోగా ఉంది కాబట్టి దాని యొక్క అనేది తక్కువలో ఉంది అనేది డిఫైన్ చేస్తాం. అక్కడ క్రాక్ ఇనిషియేట్ అవ్వచ్చు. అంటే మనకి వచ్చే క్రాక్ ఎక్కడ ఇండ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే 0.1 అనే లొకేషన్ లో క్రాక్ ఇండ్యూస్ అయ్యే ఛాన్స్ మాకు ఉంది అనేది అర్థం. 0.1 అనే లొకేషన్ లో అట్ 9 డెప్త్ ఆల్మోస్ట్ దగ్గరలో అంటే ఈ లొకేషన్ లో అంటే ఫిక్స్డ్ సపోర్ట్ కి దగ్గరలో అంతే కదా, అక్కడే కదా క్రాక్ వచ్చేది. ఆ నార్మల్ కాడ నువ్వేం చేసావు అండ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనాలిసిస్ ద్వారా నువ్వు ఐడెంటిఫై చేసావు. ఓకే, అది కూడా డెప్త్ వాల్యూ అనేది డెప్త్ పెంచే కొలది క్రాక్ యొక్క డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంది. అంతే కదా, అంతే. అంటే ఈ డెప్త్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తా ఉంటుంటే H1 వాల్యూని ఇంక్రీజ్ చేస్తా ఉంటుంటే అంటే H1 వాల్యూ 0.1 నుంచి 0.9 వరకు ఇంక్రీజ్ చేస్తా ఉంటుంటే డ్యామేజ్ అనేది ఇంకా దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఫ్రీక్వెన్సీ అనేది ఇంకా చాలా దగ్గరికి వెళ్తుంది. హలో సార్, అంటే మన అల్టిమేట్ గోల్ ఏంటి అనేది వేర్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ ది క్రాక్ అండ్ ఎక్కడ ఇనిషియేట్ అవుతుంది అంటే ఏ లొకేషన్ దగ్గర ఇనిషియేట్ అవుతుంది అనేది నువ్వు ఐడెంటిఫై చేసావు. ఎక్కడంటే ఇనిషియేట్ అవుతుంది మనకి అదే 0.1 లొకేషన్ దగ్గర 9 డెప్త్ దగ్గర 0.1 దగ్గర లెంత్ రేషియో 0.1 దగ్గర మనకి క్రాక్ అనేది ఇండ్యూస్ అవుతుంది, ఇనిషియేట్ అవుతుంది అనేది నువ్వు ఐడెంటిఫై చేసావు. అది నువ్వు లొకేషన్ ఐడెంటిఫై చేసావు, అంతేగాని ఎంత డెప్త్ అనేది నువ్వు అనేది మనకు సంబంధం లేదు. ఎంత తక్కువ డెప్త్ ఉంటే అంత లైఫ్ ఉంటుంది. అంతే, ఇనిషియేట్ అవ్వదు త్వరగా. అవును, ఇనిషియేట్ అయ్యే దగ్గర అదే ఇనిషియేట్ అయ్యే దగ్గర డెప్త్ పెరిగే కొద్ది క్రాక్ పెరుగుతుంది, మరి డ్యామేజ్ పెరుగుతూ ఉంటుంది. అంతే. ఓకేనా, అర్థమైంది సార్. నువ్వు లొకేషన్ ఎక్కడ ఐడెంటిఫై చేసావండి? 0.1 అండ్ లెంత్ రేషియో దగ్గర నాకు ఇక్కడ వచ్చింది. అదే నువ్వు సింప్లీ సపోర్టెడ్ గా పెట్టుంటావు అనుకోండి ఇక్కడ మళ్ళీ లొకేషన్ మధ్యలో 0.5 దగ్గర వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది నువ్వు ఎప్పుడు కూడా నువ్వు డైరెక్ట్ గా చెప్పేవచ్చు కదా అని అంటారు. డైరెక్ట్ గా చెప్పే అలా చెప్పకూడదు. అండ్ ఏంటంటే రియల్ టైం కండిషన్ లో వైబ్రేషన్ పరంగా నువ్వు వెళ్ళి నువ్వు ఇక్కడ వస్తుంది అనేది ట్రీట్మెంట్ ఇచ్చావు అంటే వైబ్రేషన్ పరంగా చెక్ చేసి నువ్వు ఇచ్చావు. అది ఓకేనా సార్? అలా ఓకే, అదనమాట కండిషన్. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ దీనికి పెట్టి ఎక్కడండి ఇది 0.1 దగ్గర 0.1 దగ్గర పెట్టి మళ్ళీ ఏం చేస్తాం మనం ఇలా ఉంది. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తాం అంటే హియర్ L1/L ఓకేనా, అదేవిధంగా H1/H అనేది పెట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం లొకేషన్ ఆల్రెడీ వీ హ్యావ్ ఫౌండ్ 0.1 0.1 కి అండ్ 0.2 కి అని పెట్టుకొని ఇక్కడ నుంచి 0.1 0.2 అనుకొని ఆల్రెడీ 0.9 వరకు నువ్వు వస్తావు అంటే. బట్ ఇదంతా కూడా 0.1 కిందే లెక్క. ఓకే సార్, అంటే 0.1 దగ్గర ఆల్రెడీ నువ్వు ఇనిషియేషన్ చేసావు. ఇదేంటంటే డెప్త్ రేషియో కదా, అదే డెప్త్ రేషియో ఒక్కొక్క పాయింట్ దగ్గర నువ్వేం చేసావు ఇక్కడ అండ్ హియర్ యాక్సియల్ ఓకేనండి, కంట్రోల్ యాక్సియల్ ఇది మ్యాట్లాబ్ ఇదే ఆన్సిస్. ఇప్పుడు మ్యాట్లాబ్ నీకు ఆల్రెడీ వచ్చేసినాయి వాల్యూస్.
నువ్వు ఆల్రెడీ కట్టావు 0.1కి ఎంత, 0.2కి ఎంత, 0.3కి ఎంత అనే ఆ డెప్త్ రేషియో నువ్వు ఇచ్చేసుకుని ఆల్రెడీ నువ్వు కట్టావు. ఆ దానికి సంబంధించిన కరువు కూడా నువ్వు డ్రా చేసి నాకు పంపావు. అవును సార్, డైరెక్ట్ కర్వే జనరేట్ చేస్తాం ఇప్పుడు. కరువు జనరేట్ కాదు, అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ బట్టి నువ్వు గీసావు. ఇదే ఇదిగోండి ఆల్రెడీ నువ్వు వేసావు ఇక్కడ. ఆ, ఓకే అండి, దాంట్లో కేబీ అనేది ఉంది కదా. ఓకేనండి, సార్ కేబీకి KB1 కి తేడా ఏంటి? అక్కడ ఫార్ములాలు ఇచ్చి ఉంటాడు చూడండి, మీకు ఇచ్చిన ఆర్టికల్ ఉంది కదా, ఆ, అది సాల్వ్ చేయడానికి ఇదిగోండి రెఫరెన్స్ ఆర్టికల్ ఒకటి ఇచ్చాను కదా, ఇదిగోండి ఈ ఆ, డాక్యుమెంట్. ఇదే సార్. ఈ ఆర్టికల్లో టార్షనల్ లోడ్ అవి సార్. అవును, యాక్సిల్ లోడ్ కే అనేది ఏంటో ఇక్కడ చూడండి, మీకు చెప్తాడు ఇన్ఫర్మేషన్. కాన్సన్ట్రేషన్ ఏదో చెప్తాడు. ఇది కేటీ కదా, ఇదిగోండి స్ట్రెస్ ఇంటెన్సిటీ ఫ్యాక్టర్ అండి K1 అంటే. ఓకే, ఓకేనా, అలాగే సార్. ఇది స్ట్రెస్ ఇంటెన్సిటీ ఫ్యాక్టర్. అండ్ అదే విధంగా ఇది ఓకే అండి, స్ట్రెస్ ఇంటెన్సిటీ ఫ్యాక్టర్ ఒకటి. ఇంకోటి ఏమి ఇచ్చాడు, యాక్సిల్ లోడ్ అయితే K0 అంటే యాక్సిల్ లోడ్ అంతే కదా, స్ట్రెస్ బై ఏరియా కదా. ఓకే అండి, ఇది లోడ్ అనుకుంటా, ఇది ఫైనల్ లోడ్ సార్. మీరు ఈ ఫార్ములా ఎక్కడ వాడారు, సిగ్మా n స్క్వేర్ రూట్ ఆఫ్ పై సి అనేది మ్యాట్లాబ్ కోడ్. అది కేబి అనుకున్నారా, K1 అనుకున్నారా? KB అనుకుంటాను సార్, చూడాలి. ఓకే, లాస్ట్ లో ఉన్నది ఇది కేబి అండి, ఇది లోడ్ అండి. ఇదేమో స్ట్రెస్ ఇంటెన్సిటీ ఫ్యాక్టర్. స్ట్రెస్ ఇంటెన్సిటీ ఫ్యాక్టర్ వాల్యూస్ అండ్ 0.1 దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చుకొని ఇక్కడ రైట్ క్లిక్ అండ్ పేస్ట్ స్పెషల్ ట్రాన్స్పోజ్ వర్క్. ఇదిగోండి సార్, ఇది యాక్సియల్ గా నువ్వు చేసావు ఆల్రెడీ. అవును సార్. ఇప్పుడు మన యాన్సిస్ లో ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. అంటే దీనికి ఈ కాంబినేషన్ లో యాన్సిస్ లో ఎంత వస్తున్నాయి యాక్సియల్ గా అనేది ఇక్కడ మనం మళ్ళీ 0.1కి, 0.2కి, 0.3కి, 0.4కి, 5కి, 6కి, 7కి, 8కి, 9కి కడతాం. అలాగే ఇప్పుడు మళ్ళీ యాక్సియల్ అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అండ్ హియర్ బెండింగ్, అది కూడా మళ్ళీ కడతాం. ఆల్రెడీ నువ్వు దీంట్లో వచ్చేసావు కదా, ఇది బెండింగ్ అనుకో. కంట్రోల్ సి, KB అంటే బెండింగ్ కాదు, స్పెషల్ ట్రాన్స్పోజ్ అండ్ మళ్ళీ దీని దగ్గరికి వెళ్ళి టార్షన్. అది సార్, ఓకేనండి. హలో సార్. సార్ అర్థమైందా, యాక్సియల్ బెండింగ్ టార్షన్ కి మ్యాట్లాబ్ ఆల్రెడీ నువ్వు చేసావు. అంటే ఇప్పుడు మనకి రిమైనింగ్ థింగ్ ఏంటి, యాన్సిస్.
ఆల్రెడీ నువ్వు ఇనిషియేషన్ ఎక్కడ ఉందని ఐడెంటిఫై చేసావు? 0.1 లొకేషన్ దగ్గర ఆ ఫిక్స్డ్ సపోర్ట్ టెన్షన్. లొకేషన్ దగ్గర, ఆ లొకేషన్ దగ్గర ఎక్కడ అనేది నువ్వు ఐడెంటిఫై చేసావు. ఇప్పుడు ఆ లొకేషన్ దగ్గర క్రాక్ యొక్క డెప్త్ ఇంక్రీజ్ చేసే కొలది యాక్సియల్ పరంగా ఆ బ్లేడ్ యొక్క బిహేవియర్ ఎలా ఉందో నువ్వు మ్యాట్లాబ్ లో కట్టేసావు. ఇప్పుడు దాన్నే నువ్వు యాన్సిస్ లో చేయాలి. అవును సార్. అదే విధంగా అండ్ బెండింగ్ దగ్గర కూడా ఎలా ఉందో అనేది కట్టేసి ఇప్పుడు యాన్సిస్ లో టార్షనల్గా చేయాలన్నా యాన్సిస్ లో నువ్వు చేయాలి. ఓకేనా? అంటే నీకు యాన్సిస్ పోర్షన్ ఇక్కడ మిగిలింది. అండ్ ఇంకోటి ఏంటండి, మనం క్రాక్ లొకేషన్ చేసాం కదా ఆల్రెడీ, ఏది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనాలిసిస్ ఉపయోగించి. ఓకేనా? ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనాలిసిస్ ఉపయోగించుకొని చేసాం కదా, దాన్నే మళ్ళీ మనం ఏం చేస్తాం, మ్యాట్లాబ్ లో చేస్తే ఇంకా బాగుంటది అన్నట్టు. ఇప్పుడు మనకి ఎలా అయితే గ్రాఫ్లు వచ్చినాయో అంతే, మనకి అదే మాకు ఇంకా మ్యాట్లాబ్ మిగిలిపోయిందని చెప్తాం. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వాటిలో అదే విధంగా మనకు గ్రాఫ్ వచ్చింది అనుకోండి, మనకు ఓకే ఫైన్, ఇక దాన్ని వదిలేయట్లే. అప్పుడు ఈక్వేట్ అవుతుంది రెండు. అది అప్పుడు యాన్సిస్ లో మనం చేసినప్పుడు 0.1 లొకేషన్ దగ్గర మన దానికి సంబంధించి డెవలప్ చేసి, అదే మ్యాట్లాబ్ లో అయితే మ్యాట్లాబ్ లో కూడా మనం చేసి ఇదిగోండి దాంట్లో ఇక్కడ మేము లొకేషన్ ఐడెంటిఫై చేసాం, మ్యాట్లాబ్ లో కూడా ఇక్కడే లొకేషన్ ఐడెంటిఫై చేసాం. తర్వాత ప్రాపగేషన్ అనాలిసిస్ లో డెప్త్ అనేది ఇంక్రీజ్ చేసే కొలది అండ్ యాక్సియల్ పరంగా ఎలా బిహేవ్ చేస్తుంది, బెండింగ్ పరంగా ఎలా బిహేవ్ చేస్తుంది, టార్షన్ పరంగా ఎలా బిహేవ్ చేస్తుంది, అది మ్యాట్లాబ్ లో ఆల్రెడీ కట్టేసాం. యాన్సిస్ లో ఎలా చేయాలి అనేది మీరు పెట్టేసి యాన్సిస్ లో ఎంత వాల్యూ వచ్చింది అనేది మనం ట్రీట్మెంట్ ఇచ్చేస్తే మనం క్లోజ్ చేసే మన పని లేదు. సార్ ఇంకా నాకు పీపీటీకి ఇవి కావాలి సార్, అంటే న్యూమరికల్ ఫార్ములాస్ ఉంటాయి కదా, అంటే ఇందాక మనం ఇప్పుడు చెప్పాం కదా h1/h అని ఈక్వేషన్స్ లాంటివి ఉంటాయి, అలాంటివి ఏమైనా అంటే ప్యారిస్ ఈక్వేషన్ లాగా లేదా రివర్స్ స్టోక్ ఈక్వేషన్ అలాగే ఏమైనా ఈక్వేషన్స్ ఉంటాయా? ఫ్రీ ఈ ఫార్ములాలు పెట్టేస్తారు సార్ ఈక్వేషన్స్ అని. క్రాక్ ప్రాపగేషన్ కి ఈ ఈక్వేషన్స్ మేము వాడేము. ఇదేంటంటే యాక్సియల్ గా, బెండింగ్ గా, టార్షన్ గా, క్రాక్ యొక్క డెప్త్ కి సంబంధించిన ఫార్ములాస్ ఇవ్వాలి. మేము సిగ్మా ఎన్ కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దాన్ని బట్టి మాక్సిమం లోడ్ ఎంత బేర్ చేయగలుగుతుంది అనే దానికి ఇది ఫార్ములా వాడాము మ్యాట్లాబ్ లో. అండ్ అదే విధంగా స్ట్రెస్ ఇంటెన్సిటీ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా మేము వాడాము. ఓకే, ఈ ఫార్ములాలన్నీ అక్కడ ఫార్ములాస్ లో పెట్టి దాంట్లో పెట్టుకుంటారు. అండ్ దీస్ ఆర్ ది ఫార్ములాస్ ఫర్ క్రాక్ ప్రాపగేషన్ అన్నారు. అదే విధంగా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి గూగుల్లో వెళ్ళి క్లియర్ హార్మోనిక్ అనాలిసిస్ ఈక్వేషన్స్ ఇదిగోండి, ఇది పెట్టుకుంటారు. ఇదొక సిస్టమ్. దానికి ఇన్పుట్ డేటా ఎలా ఇస్తాం, దానికి యాక్సలరేషన్ ఎలా ఉంది అనేది మీకు ప్లాటింగ్ లో చెప్పండి సార్. సాల్వ్ ఇచ్చారా? చేసావా లేదా మోడల్స్ అయిపోయినాయా? ఇట్లా చేసావా? ఓకే ఓకే. ఓకేనా సార్? సార్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇనిషియేషన్ అంటే హలో చెప్పండి సార్. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇనిషియేషన్ అంటే ఏం పెట్టాలి సార్? అంటే ఇనిషియేషన్ దేని వల్ల అవుతుంది, అంటే ఏ ఫ్యాక్టర్స్ వల్ల, అంటే స్ట్రెస్, స్ట్రెయిన్? ఇనిషియేషన్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే మెయిన్ గా క్రీప్ ఫిటిక్ మూలం జరిగింది సార్.
ఓకే అండి. అంటే ఏంటంటే స్టార్టింగ్ ఉన్నప్పుడు జరగదు. ఎప్పుడంటే జరుగుతాయంటే ఆ కాస్టింగ్ జరిగేటప్పుడు ఎయిర్ బబుల్స్ లాంటివి అలాంటివి ఫామ్ అయినవి ఉన్నప్పుడు లోపల ఉమ్, కాస్టింగ్ జరిగేటప్పుడు ఎయిర్ బబుల్స్ ఫామ్ అయినప్పుడు ఆ పర్టికులర్ కాంపోనెంట్ అనేది అంటే రన్నింగ్ కండిషన్ లో ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆఫ్టర్ లైఫ్ అనేది మెల్లమెల్లగా ఉండేపటికల్లా దానికి ఏమొస్తాయంటే అండ్ క్రీప్ ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉంటాయి. ఉమ్, అప్పుడు ఆ డిఫెక్ట్ ని ఐడెంటిఫై చేసి అంటే స్ట్రెస్ ఎక్కడైతే వస్తుందో అనేది ఒక కారణం ఉంటుంది. మెటీరియల్ ఫ్యాబ్రికేషన్ లో డిఫెక్ట్స్ ఉంటాయి. ఆ, ఓకేనండి. అలా ఎన్విరాన్మెంటల్ కండిషన్ కూడా ఉంటాయి, కరోషన్ కానీ ఇలాంటివి. అది వలన ఇనిషియేషన్ క్రాక్ ప్రాపిగేషన్ సార్. మరి క్రాక్ ఇనిషియేట్ అయిందంటే ఆటోమేటిక్ అది నువ్వు దాన్ని పట్టించుకోకుండా వదిలేసావు అనుకోండి, అది మెల్లమెల్లగా ప్రాపగేట్ అయిపోతా ఉంటుంది. ఓకే. ప్రాపగేట్ అవుతూ ఉందంటే వైబ్రేషన్స్ వచ్చేస్తాయి స్ట్రక్చర్ లో. అన్నెసరీ వైబ్రేషన్స్ వచ్చి ఇంకా 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 గ్రోత్ అవుతూ ఇంకా డ్యామేజ్ ని క్రియేట్ చేస్తాయి. మెల్లమెల్లగా అది ఫెయిల్ అయిపోతుంది. సార్ కన్క్లూజన్ ఏం చెప్తాం సార్, అంటే నేను ఇలా కట్టాను సో నీ కంక్లూజన్ ఆల్రెడీ నేను చెప్పాను. ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఒక పర్టికులర్ ఇండస్ట్రీస్ లో అది ఓకే ఒకరండి ఒక ఫర్నెస్ ఉంది. ఫర్నెస్ 900 degrees ఉండే ఫర్నెస్ ఉంది. ఆ ఫర్నెస్ మీద ఇలాంటి యాక్సియల్ ఫ్లో ఫ్యాన్స్ ని ప్లేస్ చేస్తారు. ఎందుకంటే ఆ ఫర్నెస్ హీట్ కి వచ్చే గ్యాసెస్ ఏమైతే ఉన్నాయో గ్యాసెస్ ని అట్మాస్ఫిరిక్ గా డక్ట్ ద్వారా పంపించడానికి ఇలాంటి వాటిని వాడతారు, సక్ చేసుకొని బయట పుష్ చేయడానికి. మరి అలాంటప్పుడు సిచ్యువేషన్ లో ఆ బ్లేడ్ మనం ఏదైతే తీసుకున్నామో ఆ బ్లేడ్ అనేది అంటే ఆ మోటార్ అనేది ఇన్ని కిలోవాట్స్ ఆఫ్ ఎనర్జీతో రన్ అవుతూ ఉంటుంది. మరి అది అలా తిరుగుతున్నప్పుడు దాని మీద ఎలాంటి టైప్ ఆఫ్ స్ట్రెసెస్ పడతా ఉంటాయి, అంటే ఎక్కువ ఒత్తిడిని పడతా ఉంటుంది. అందువల్ల బ్లేడ్స్ సడన్ గా డ్యామేజ్ జరుగుతూ అనేది ఉంది. అసలు ఎక్కడ డ్యామేజ్ జరుగుతుంది అనేది నువ్వు ఐడెంటిఫై చేయడం కోసం ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనాలిసిస్, అంటే ముందుగా నేను ఏం చేశానంటే సిఎఫ్డి అనాలిసిస్ చేశాను. దాని ద్వారా అసలు ఎలాంటి ఫోర్సెస్ పడుతున్నాయి అండ్ ప్రెజర్స్ ఎలా పడుతున్నాయి, దాని ద్వారా డిఫార్మేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఇలాంటివి నేను చెక్ చేశాను. సార్ మరి మీరు ఒకే మెటీరియల్ మీద కన్ఫర్మ్ అయ్యారా, లేదు నాకు 3 మెటీరియల్ 4 మెటీరియల్ అని చెప్తే నేను ఆ 4 మెటీరియల్ సంబంధించిన స్ట్రక్చర్లు డిఫార్మేషన్ అనే వాల్యూస్ లాగేస్తాను ఈరోజు. ఒకసారి మా గైడ్ అడిగి చెప్తాను సార్. అవి లాగేయమంటే లాగేస్తాను. అండ్ అట్ సేమ్ లాగేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇదేంటి ఇనిషియేషన్ వర్క్ దగ్గరికి వెళ్ళి 0.1 దగ్గర అన్నింటికి వస్తుంది. బట్ ఏ మెటీరియల్ త్వరగా డ్యామేజ్ అయిందో కూడా చెప్పొచ్చు ఇక్కడ. మనం ఏంటి లొకేషన్ సంబంధించిన విధంగా గ్రాఫ్ గీస్తాం కదా, అలాగే మెటీరియల్ కి సంబంధించిన విధంగా గ్రాఫ్ గీస్తే ఏ మెటీరియల్ ముందు త్వరగా అవుతుందో ఆ ఫ్రీక్వెన్సీ త్వరగా దగ్గరికి వస్తుంది. దాన్ని బట్టి కూడా ఈ 3 మెటీరియల్ 4 మెటీరియల్ తీసుకున్నా ఈ మెటీరియల్ ముందుగా ఇనిషియేట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పొచ్చు. సార్ మనం ఇందులో ఫ్లూయెంట్ స్ట్రక్చర్ ఇంటర్ఫేస్ కూడా చేసాం కదా, దానికోసం కూడా రాయొచ్చా? ఏది ఫ్లూయెంట్ స్ట్రక్చర్ ఇంటర్ఫేస్ చేసాం కదా, ఫ్లూయిడ్ తో ఎంత ఆర్పిఎం తో తిరుగుతున్నప్పుడు ఎంత ఎయిర్ మీద లాక్కొని బయట పుష్ చేస్తున్నప్పుడు డైనమిక్ ప్రెజర్స్ ఎలా యాక్ట్ అవుతున్నాయి, అదే దాని గురించి నేను అన్నాను. అదే నీకు ఎన్ని మెటీరియల్ అయితే తీద్దాం అనుకున్నావు 3-4 మెటీరియల్, ఆ మెటీరియల్ సంబంధించిన డిఫార్మేషన్ స్ట్రెసెస్ ఈ రోజు పంపించేస్తాను నేను. ఓకే సార్, అవి కార్డు నువ్వు పెట్టుకోవచ్చు. అంటే డైనమిక్ ప్రెజర్స్ కూడా కట్టాము మెటీరియల్స్ కి అని చెప్పుకోవచ్చు అయితే. అది కన్క్లూజన్స్ లో రాసుకోవచ్చు అనుకుంటే ఇనిషియేషన్ వర్క్ అంటే మెటీరియల్ కన్ఫర్మ్ అయిపోతే ఇనిషియేషన్ వర్క్ దగ్గరికి వెళ్తాను అనుకుంటే ఇనిషియేషన్ సంబంధించిన మెటీరియల్ ప్రాపర్టీస్ ఎలా చేంజ్ చేయాలి ఏంటి అని చెప్తాను. మొత్తం మొన్న నువ్వు యాన్సిస్ లో ఎలా అయితే చేసావో మొన్న ఇప్పుడు ఈ మెటీరియల్ కూడా అలాగే చేసేస్తావు. మళ్ళీ అన్ని వాల్యూలు చేయొచ్చు, అన్ని వాల్యూస్ అన్ని గ్రాఫ్లు మనకు వస్తాయి. అంటే ప్రాజెక్ట్ డెప్త్ పెరుగుతూ ఉంటుంది అంతే. అంటే అవసరం లేదు ఇప్పుడు నువ్వు ఇది చేసావు కదా సార్, రేపు పొద్దున ఎవడో ఒకటి అడిగాడు అనుకోండి, ఆడు వేరే మెటీరియల్ పెట్టి చేస్తాను. అందుకోసం నేను అనేది అంతా నువ్వే వాడతావు ఎందుకు అన్నట్టుగా అంటాను.
అంటే ఒకసారి మా గైడ్కి చెప్తాను, ఆయనకి మొన్న చెప్పాను, ఆ, ఆయన పెద్దగా ఉందమ్మా అనేసి ఆయన మెచ్చుకున్నాడు. ఆ, ఒకసారి ఆయనకి గుర్తుందో లేదో ఒకసారి అలిగేస్తే అయిపోద్ది, ఆయనకి ఏం లేదంటే అప్పుడు వదిలేయడం. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి, ఇలా చేసాం సార్, ఇలా చేసాం, ఓకేనా? అలాగే సార్. ఆ గ్రాఫ్స్ కూడా ఆయనకి షేర్ చేయండి. అలా సార్, అలా. అలాగే సార్. సరేనా సార్? సార్ మరి ఇది ఫస్ట్ రివ్యూ అయ్యాక పెట్టేనా, అప్పుడు ప్రాపగేషన్. ఏమైనా రివ్యూ అయిన తర్వాత పెట్టుకుంటావా? ఏది ప్రాపగేషనా? ప్రాపగేషన్ ఇప్పుడు మ్యాట్లాబ్ చేసాం కదా, ఆన్సర్స్ అది మీకు ఖాళీ ఎప్పుడు ఉంటే అప్పుడు చేయలేదు. చెప్పండి. మొన్న చేశారు కదా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, మొన్న చేసి నాకు గ్రాఫ్స్ పంపారు కదా మీరు, ఆన్సర్స్. అది ఇనిషియేషన్ కదా సార్ అది. ఈ ప్రాపగేషన్ నువ్వు చేయలేవు అంట, కొద్దిగా ఇది కష్టం. అంటే ఇదిగో కొంచెం పీపీటీ ఒకటి అయిపోయాక అప్పుడు ఫస్ట్ రివ్యూకి వాల్యూలు ఏం పెట్టక్కర్లేదు అంటున్నారు సార్, జస్ట్ మ్యాటర్ రాస్తే చాలు అంటున్నారు. ఇదిగో ఈ మ్యాటర్ అంతా రాసి అప్పుడు స్టార్ట్ చేద్దాం సార్ ప్రాపగేషన్ కూడా. సరే సార్, అది ఇబ్బంది ఏం లేదు, మనకి 1 day 2 days లో అయిపోతుంది. అలాగే. అండ్ అట్ సేమ్ టైం ఏంటంటే కంక్లూజన్ లో రాయండి, ఇనిషియేషన్ ప్రాపగేషన్ ఆఫ్ యాక్సిల్ ఎంప్లాయిడ్, మోడల్ నెంబర్ అండ్ కంపెనీ పేరు కట్టి డిఫైన్ చేయండి, ఓకేనా? దాని గురించి ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ చెప్పాను కదా, ఇలా రిపీటెడ్ గా తిరగటం వల్ల లైఫ్ ఇలా ట్రాక్స్ ఇనిషియేట్ అవుతున్నాయి, అసలు ఎక్కడ ఇనిషియేట్ అవుతాయి ఏంటి అనేది కరెక్ట్ గా అండ్ మనం ఐడెంటిఫై చేయడానికి మనం ఇలా ముందుగా చేసేవాళ్ళు. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అంతే సార్. అంటే చేయండి, చేసుకో, మళ్ళీ కాల్ చేయండి, వీడియో కాల్ ద్వారా మాట్లాడరా. లిమిటేషన్స్ ఏం పెట్టాలి సార్ మామూలుగా? అంటే మనం ఎక్కడైనా లిమిటేషన్స్ చేసామా ఈ ప్రాజెక్ట్ లో? అంటే లిమిట్ అయ్యాం ఎట్లయినా? లిమిటేషన్స్ అంటే ఎంత వరకు అనేది, లిమిటేషన్స్ వద్దు సార్, వాటి జోలికి వెళ్ళదు. వద్దంటారా? మీ వాళ్ళు ఇద్దరు ఎవరో కాల్ చేస్తున్నారు సార్, చేశారు సార్, నిన్న ఒక అబ్బాయి చేశారు కానీ ఏమో తీసుకోవద్దు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మనకేమో మొన్నటిదాకా వేరే ప్రాజెక్ట్లో ఉన్నాం కదా, బాడీకి రెస్ట్ ఉండాలి సార్. మరి అదే పనిగా మైండ్ అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం అనుకోండి, ఇబ్బంది అయిపోతే మళ్ళీ మీద అంటే అంటే ఓకే, కానీ మళ్ళీ అంత ట్రైన్ అవటం అవసరం అన్నట్టు ఆగిపోతుంది. అంటే మీరు అన్నారంట కదా మెటాస్ట్రక్చర్స్ ఐడియా ఉంది ఏంటి సార్? అదే మెటా సెంటర్స్ ఏవో ఐడియా ఉన్నాయి, అవి చేసేవచ్చు, ఇబ్బంది కాదు. కానీ ఏంటంటే ఇప్పుడు మీ ముగ్గురు ఉన్నాయి సార్, మీది ఒకటి జయశ్రీ కంప్లీట్ చేసేయాలి, జ్యోతిర్మయి ముగ్గురు చేస్తే కొద్దిగా ఫ్రీ అయిపోతాం, కొద్దిగా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ వీళ్ళిద్దరు నెత్తి మీద వేసుకున్నాం అనుకోండి, కాంప్లెక్సిటీ వచ్చేస్తుంది బాగా, అందుకనే ఆగుతున్నాను. అలా ఫోన్ చేస్తున్నాను, మార్నింగ్ కాల్ చేశారు, నిన్న చేశారు, ఇవాళ మార్నింగ్ చేయమన్నా చేశారు, కానీ చేయలేదు. అంటే చిన్నదైతే పర్లేదేమో సార్, మరి ఇప్పుడు మీకు కొత్తగా మళ్ళీ అంతా చేయాలంటే కష్టమే. పాయింట్ మొత్తం డెవలప్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి. ఒకడేమో జర్నల్ పేరెంట్స్ లో తీశారు, వాళ్ళేమో మెటా మెటీరియల్స్ మీద రత్న సార్ స్టూడెంట్. అబ్బాయి ఇంకా చదువుతున్నాడట, ఇంకా అది రత్న సార్ ఇంకో అబ్బాయికి ఇచ్చారు, ఈ అబ్బాయి చేస్తాను అన్నాడు దాన్ని. మరి మీ ఇష్టం సార్, మీకు కంఫర్ట్ ఉంటేనే చేయండి, మీరు ఫోర్స్ చేసి కష్టపడాల్సిన పని లేదు కదా. మన కంప్లీట్ చేస్తే సరిపోతుంది. మీది ఇది అయిపోయింది కదా, మీది ఇంకా ఫైనలైజ్ లో ఉంది, లాగిచ్చేవచ్చు విడిగానే. ఆ జయశ్రీ నేను కోడింగ్ పట్టుకున్నాను, ఆ కోడింగ్ లో ఒక చిన్న ఎడిటింగ్ చేయాలి. ఆ ఎడిటింగ్ చేయాలంటే కంప్యూటర్ సౌండ్ పట్టుకోవాలి ఫస్ట్. నేను ఈ విధంగా చెయ్యి, అక్కడ చిన్న లింక్ ఉంది, అక్కడ
ట్రాక్ లొకేషన్ ని పెట్టడానికి అక్కడ ఒక ఫర్ లూప్ ఒకటి కరెక్ట్ అక్కడ పెట్టాలి. ఆహా. ఆ లొకేషన్ ఇప్పుడు ఏమో కంప్యూటర్స్ లో రావట్లా, మేడం ఏమో కాల్ చేయాలి, ఫెయిల్ చేయాలి అసలు. అది పెట్టేస్తే ఇక రిజల్ట్ తీసేయట్లేదు. చెప్పండి సార్ ఎలాగా, అంటే ఫస్ట్ రివ్యూ సరిపడేదాకా అప్పటికి ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేసేస్తే, ఈ రోజు రేపు ఇచ్చేస్తాను ఆ కంప్యూటర్. అంటే ఎక్స్ప్లెయిన్ చేసేయండి సార్, నాకు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. చేస్తాను ఇవాళ. ఆ ప్రాబ్లం అనేది ఏముంది మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇది అయిన తర్వాత క్లాస్ అయిన తర్వాత ఆమెతో మాట్లాడతాను. ఆమె కూడా అదే ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయలేదంట కదా ఇప్పుడు దాకా, ఏం చేశారు? ఓకే, ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమి లేదండి, చెప్తారా? ఆ, సరే సార్, ఉంటానా? అలాగే సార్, థ్యాంక్ యూ.